ఈరోజు తెల్లపిండి కూర వండుకుందామండి. తెల్లపిండి కందిపప్పు వండుకుందాం. శుభ్రం కడుక్కున్నామండి. నేను మట్టి దాకలో వండుకున్నాను. పొయ్యి మీద పెట్టుకుని వేడి నీళ్ళు వేసుకున్నామండి. పచ్చిమిరకాయలు ఉల్లిపాయలు వేసుకున్నామండి. కొంచెం పసుపు వేసుకుందాం. చూడండి, ఉప్పు ఇలా ఉడితే సరిపోతే మెత్తగా ఉడకకూడదు. ఇప్పుడు కొంచెం ఉప్పు వేసుకున్నామండి. కొంచెం కారం వేసుకున్నాము. ఇప్పుడు తెల్లపిండి వేసుకుందామండి. తెల్లపిండి వేసుకున్న తర్వాత అస్సలు తిప్పకూడదు. కొంచెం డ్రై అయిన తర్వాత తిప్పుకుందాం. మూత పెట్టుకుని తర్వాత తిప్పుదామండి. చూడండి, నీళ్ళు ఉక్కిపోయాయి. ఇప్పుడు తిప్పుకుందాం. చూడండి, కందిపప్పు తెల్లపిండి రెడీ అయిపోయింది. ఇప్పుడు తాలింపు పెట్టుకుందాం. ఎల్లుల్లిపాయలు దంచుకుందామండి. తెల్లపిండి కూరలో ఎల్లుల్లిపాయలు ఎక్కువ వేసుకుంటే చాలా బాగుంటుంది. స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకుందామండి. నువ్వుల నూనె వేసుకుంటున్నానండి. గోను నూనె, జీలకర్ర వేసుకుందామండి. నూనె వేడెక్కిన జీలకర్ర వేసుకుందాం. నేను ఆవాలు వేయట్లేదండి. తెల్లపిండి కూరలో ఆవాలు వేసుకోవట్లేదు నేను. ఒకసారి అయితే చేదు వచ్చింది, అప్పటి నుంచి నేను ఆవాలు వేసుకోను. మీకు ఇష్టమైతే వేసుకోవచ్చు. చూడండి, నువ్వుల నూనె కదా ఎలా పొంగి వస్తుందో చూసారా. ఎల్లుల్లిపాయలు వేసుకున్నాం. ఎండుమిరగాయలు వేసుకున్నాం. ఎండుమిరగాయలు కూడా చాలా బాగుంటుందండి తెల్లపిండి కూరలోకి. అన్నం ముద్దలో నంజి వేసుకుని ఒక మిరగాయ వేసుకుని తింటే సూపర్గా ఉంటుంది. కరివేపాకు కూడా వేసుకున్నామండి. తెల్లపిండి తాలింపు రెడీ అయిపోయిందండి. ఇంట్లోకి రసం వేసుకొని రసం కూడా వేసుకుని తింటే చాలా బాగుంటుంది. కందిపప్పు తెల్లపిండి కూర రెడీ అయిపోయిందండి. వేరే బౌల్లో తీసుకుందాం. చూడండి, తెల్లపిండి కందిపప్పు కూర రెడీ అయిపోయింది. సూపర్ టేస్టీతో గోను నూనెతో ఫ్రై చేస్తాను. చాలా బాగుంటుందండి. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్లో పెట్టండి. మీరు కూడా ట్రై చేయండి. తెల్లపిండి కూర అండి, రసము, చూడండి మిరగన్నం పెట్టుకుని చాలా బాగుంది తెల్లపిండి కూర. మీరు కూడా వండుకుని ట్రై చేయండి. మీకు నచ్చితే కామెంట్లో ట్రై చేయండి. రసంతో బాగుందండి.